ఫ్రెండ్స్ నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఎల్జీ 2025 మోడల్ 1.5 టన్ 5 స్టార్ యొక్క ఏసీ రివ్యూ అయితే చూద్దాం. దీన్నైతే మేము తరోగా టెస్ట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్‌గా వాస్తవానికి ఏంటంటే లాస్ట్ ఇయర్ మోడల్ ఏదైతే ఉందో సేమ్ మోడల్ విత్ మోడల్ నంబర్ చేంజ్ అయింది. కూలింగ్ కెపాసిటీ చేంజ్ కాలేదు. మీకు అటు పవర్ కన్జంప్షన్ చేంజ్ కాలేదు. సేమ్ టెక్నాలజీ ఎవ్రీథింగ్ సేమ్. డైట్ మోడ్ ఒక్కటి మనకి ఎక్స్‌ట్రాగా యాడ్ చేశారు విరాట్ మోడ్‌తో పాటు. అంతకుమించి మేజర్ చేంజెస్ అయితే లేవు. బట్ ఎనీవే ఓవరాల్‌గా ఈ వీడియోలో దీని యొక్క రివ్యూ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ప్రోస్, కాన్స్ అండ్ కొన్ని ప్రికాషన్స్ దీన్ని తీసుకోవచ్చా లేదనేది వీడియో ఎండ్ వరకు అయితే నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్రెడీ మన ఛానెల్‌లో హిటాచీ, డైకిన్ కొత్త మోడల్ రాలేదు. హిటాచీ, బ్లూ స్టార్ అండ్ సామ్‌సంగ్, పానాసోనిక్ వీటన్నిటికి సంబంధించిన రివ్యూస్ మన ఛానెల్‌లో ఆల్రెడీ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. వాటన్నిటి రివ్యూస్ కూడా మీరు ఒకసారి చూసి అండ్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో కూడా వెరీ సూన్ వస్తుంది. అందులో నేను ఏది తీసుకొచ్చినది ఇంకాస్త క్లారిటీగా అయితే చెప్తాను. సో ఫస్ట్‌లీ మనం ఈరోజు ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఫస్ట్‌లీ ఇన్‌స్టాలేషన్ అనమాట. సో ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ వెరీ సింపుల్. మీకు ఏసీ డెలివరీ కాగానే వాళ్ళే కాల్ చేస్తారు. కాల్ చేసి వచ్చి మీకు ఇన్‌స్టాల్ అయితే చేస్తారన్నమాట. ఒకవేళ వాళ్ళు కాల్ చేయలేదనుకోండి, డిలే అయితే ఫర్ సపోజ్ ఇక్కడ స్క్రీన్ మీద నంబర్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ నంబర్స్‌కైతే మీరు కాల్ చేసైతే వాళ్ళతో మీరు రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు. వాళ్ళొస్తారు. అండ్ మోస్ట్‌లీ ఆ ప్రాబ్లమ్ అయితే రాదు. నాకు అటువంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు. వాళ్ళే కాల్ చేశారు, వచ్చారు, ఇన్‌స్టాల్ చేశారు. సో ఇన్‌స్టాలేషన్ కాస్ట్ విషయానికొస్తే మాత్రం 1199 ప్లస్ జీఎస్టీ ₹1450 ఇన్‌స్టాలేషన్ కాస్ట్ అయింది. అండ్ అవుట్‌డోర్ యూనిట్ స్టాండ్స్ అనేది ₹1000 అయితే అవుతుంది. ఒకవేళ మీరు తెచ్చుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళని తెమ్మంటే వాళ్ళు ₹1000 అయితే కాస్ట్ చేస్తారు. రఫ్‌గా మీకు ₹2500 మీకు ఇన్‌స్టాలేషన్ ఛార్జ్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ ఎక్స్‌ట్రా కాపర్ పైప్ వాళ్ళు 3 మీటర్ కాపర్ పైప్ ఇంత అయితే ఇస్తారు మనకి. ఈ 3 మీటర్ కాకుండా ఒకవేళ ఎక్స్‌ట్రాగా మీరు కాపర్ పైప్ కావాలంటే మాత్రం ఈచ్ మీటర్‌కి వాళ్ళు యాస్ పర్ కంపెనీ ₹850 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అరౌండ్ మీకు 900 నుంచి 1100 మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతా ఉంటుంది. అది కూడా బ్రెయిన్‌లో పెట్టుకోండి ఒకవేళ మీరు ఎక్కువ దూరం పెట్టాలనుకుంటే. అండ్ కోర్ డ్రిల్లింగ్ అంటారు కదా! అంటే కాంక్రీట్‌కి హోల్ ఎయాలనుకోండి. ఆల్రెడీ హోల్ ఉంటే ఏ ప్రాబ్లమ్ లేదు. గోడకి హోల్ ఎయాలన్నా వాళ్ళు హోల్ అయితే ఏస్తారు. బట్ కాంక్రీట్‌కి హోల్ ఎయాలంటే మాత్రం దానికి ఎక్స్‌ట్రా చార్జ్ అయితే చేస్తారు. అదైతే చూసుకోండి. ఇది ఓవరాల్‌గా ఇన్‌స్టాలేషన్ చార్జెస్ అయితే రఫ్‌లీ మీకు ₹2400 అయితే అవుతుంది. అండ్ ఇక మనం మెయిన్ అసలు విషయం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో నాకు నచ్చినవేంటి ఈ ఏసీలో అనేది మాట్లాడుకుంటే ఫస్ట్‌లీ డిజైన్. మీరు డిజైన్ చూడొచ్చు. నేను ఇన్ని ఏసీస్ టెస్ట్ చేశాను కదా! 2025 మోడల్స్, 24 మోడల్స్, 23 మోడల్స్. వీళ్ళు 23 నుంచి కూడా సేమ్ డిజైన్ తీసుకొస్తున్నారు. డిజైన్‌లో చేంజ్ అయితే చేయట్లేదు. ఇన్‌ఫాక్ట్ అదొక మంచి విషయం. నాకు పర్సనల్‌గా వీళ్ళ డిజైన్ అనేది చాలా బెటర్ అయితే అనిపించింది. చూడొచ్చు చాలా పాలిష్డ్‌గా ఇంట్లో పెడితే మీకు ఇదొక ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. అది ఫస్ట్ ప్రో అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడ ఎల్జీ కాంప్రమైజ్ అవ్వదు. ఫ్లాప్స్ నుంచి బిల్డ్ క్వాలిటీ, అవుట్‌డోర్ యూనిట్ బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ అవుట్‌డోర్ యూనిట్ కూడా చాలా స్ట్రాంగ్ ఎనఫ్ అయితే ఉంటుంది మీకు. అండ్ కాంపాక్ట్‌గా కూడా ఉంటుంది. మరీ పెద్దగా అయితే ఉండదు. సో దట్ మీకు బిల్డ్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మేజర్ ప్రో ఫస్ట్‌ది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. అందులో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కూలింగ్. ఇందులో నాకు బాగా నచ్చింది కూలింగ్. 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. నెట్ కెపాసిటీ మనం చూస్తే 1.5 టన్ అని చెప్పినప్పటికి మనకి నెట్ కెపాసిటీ 1.428 టన్ అయితే ఉంటుంది. అంటే 1.43 టన్ అనుకోవచ్చు. సో ఒకవేళ మీ రూమ్ సైజ్ 150 స్క్వేర్ ఫీట్ కంటే పెద్దగా ఉంటుందంటే మాత్రం ఇది హ్యాండిల్ చేస్తుంది. చేయదని కాదు గానీ హ్యాండిల్ చేస్తుంది. కొంచెం స్ట్రగుల్ అవుతుంది. బట్ 150 బిలోలో 100 స్క్వేర్ ఫీట్ నుంచి 150 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉంటే మాత్రం మీ రూమ్ సైజ్ ఇది మీకు ఎక్సలెంట్ కూలింగ్ అయితే చేస్తుంది. ఆహ్, మే మాకు కూల్ అవ్వడానికి ఏదైనా సరే ఒక 150 స్క్వేర్ ఫీట్ రూమ్ ఫర్ సపోజ్ మీదనుకోండి 150 స్క్వేర్ ఫీట్లు అనుకోండి. రూమ్ కూల్ చేయడానికి మీరు ఒకవేళ సమ్మర్‌లో 28, 29 డిగ్రీస్ ఉన్నప్పుడు ఆ టైంలో మీరు కూల్ చేయాలంటే 24 పెట్టుకుంటే మీకు 20 మినిట్స్ అయితే టైం పడుతుంది ప్రాపర్‌గా కూల్ చేయడానికి. సో దట్ 20 మినిట్స్ తర్వాత మీకు ఆ ఈవెంట్ టెంపరేచర్‌ననేది ఏదైతే టెంపరేచర్ మీరు పెట్టుకున్నారో 23నో, 24, 25 ఆ టెంపరేచర్‌ని మెయింటైన్ చేస్తా ఉంటదన్నమాట. సో దట్ ఒక 20 మినిట్స్‌లో మీకు రూమ్ అయితే కూల్ అవుతుంది. మరీ ఫాస్ట్ కావాలనుకుంటే ఇందులో ఒక మోడ్ అయితే ఉంటుంది. సో ఆ మోడ్ గురించి మీకు చెప్తాను. అదే మనకి ఇందులో సో కూలింగ్‌లో నాకు ఎటువంటి ఇష్యూ లేదు. 150 స్క్వేర్ ఫీట్ రూమ్ వరకు మీకు ఆరామ్సే ఎక్సలెంట్ కూలింగ్ అయితే చేస్తుంది. 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి నో వర్రీస్. సో ఇందులో చెప్పాను గదా! ఒకవేళ ఫాస్ట్‌గా కూల్ అవ్వాలంటే ఇందులో మీకు రిమోట్‌లో విరాట్ అని బటన్ ఉంటుంది. విరాట్ కింద డైట్ అని ఉంది గదా! ఆ బటన్‌ని క్లిక్ చేయండి. మీకు విరాట్ మోడ్ అంటే 116 116%లో మీకు ఏసీ రన్ అయ్యి మీకు ఫాస్ట్‌గా కూల్ చేస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నా లేదా మీకు ఫాస్ట్‌గా కూల్ కావాలనుకున్నా అలాంటి టైంలో మీకు ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. నేనైతే పర్సనల్‌గా వీడియో చేసే ముందైతే మేము హై కెపాసిటీలో పెట్టుకుంటాం. ఒక 10 మినిట్స్ తొందరగా కూల్ అయిపోతుంది మేము. ఆ తర్వాత ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకొని మేము వీడియో అయితే చేస్తాం అనమాట. సో, విరాట్ మోడ్ అనేది మీకు చాలా యూజ్‌ఫుల్. అండ్ డైట్ మోడ్ ఉంటుంది. డైట్ మోడ్ అంటే మీకు ఎనర్జీ ఎఫిషియన్సీ అనమాట. పవర్ బిల్ చాలా వరకు తగ్గుతుంది. సో, మీరు చిన్న సైజ్ రూమ్ అనుకోండి డైట్ మోడ్‌లో పెట్టుకొని మీరు ఆరామ్‌సే యూజ్ చేసుకొని మీకు కొంచెం పవర్ బిల్ తగ్గుతుంది. అండ్ 6 ఇన్ 1 కన్వర్టబుల్‌లో మీకు 100 కెపాసిటీ ఉంటుంది.
80 కెపాసిటీ ఉంటుంది, 60 ఉంటుంది, 40 ఉంటుంది. ఇంట్లో మెంబర్స్, రూమ్ సైజ్‌ని బట్టి. మెంబర్స్ తక్కువున్నారు, రూమ్ సైజ్ చిన్నగుందంటే యూ కెన్ రన్ ఇట్ ఇన్ 60% అంటే 1 టన్‌లో రన్ చేసుకోవచ్చు, 1.2 టన్‌లో రన్ చేసుకోవచ్చు. థో ఇట్స్ ఏ 1.5 టన్ అయినప్పటికి కూడా మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది. విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇందులో ఫిఫ్త్ మోడ్ ఏఐ మోడ్ అని ఉంటుంది. ఏఐ మోడ్ అంటే బయట వెదర్‌ని సెన్స్ చేసి, ఇండోర్‌లో వెదర్‌ని సెన్స్ చేసి యూజువల్‌గా ఇందులో 3 సెన్సార్స్ ఉంటాయి. ఏడీసీ సెన్సార్స్ అని. గ్యాస్ లీకేజ్ సెన్సార్, యాంబియంట్ సెన్సార్ ఇవన్నీ. వాటి ద్వారా ఇది ఆటోమేటిక్‌గా ఏఐ సెన్స్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీకు రూమ్ కూల్ అయితే చేస్తుందన్నమాట. సో, అదొక కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో, మోస్ట్‌లీ నేనైతే కన్వర్టబుల్ మోడ్స్ అయితే నేను యూజ్ చేయను. ఒకే ఒకటి విరాట్ మోడ్ వీడియో ఉన్నప్పుడు నేను యూజ్ చేస్తాను. కింద సేమ్ స్టూడియోలో ఎల్జీ ఏసీఐ యూజ్ చేస్తున్నాం మేము. అండ్ కింద బెడ్‌రూమ్‌లో ఎల్జీ ఏసీఐ యూజ్ చేస్తున్నాం. అందులో మాత్రం నేను బెడ్‌రూమ్‌లో మాత్రం ఎప్పుడు విరాట్ మోడ్ యూజ్ చేయం. జస్ట్ ఆన్ చేస్తాను 24 డిగ్రీస్ పెడతా. మీరు కూడా అలాంటి పర్సన్ అయ్యుండొచ్చు. కన్వర్టబుల్ మోడ్స్ అనేది అంత అయితే నేనైతే వాడను. మీరు వాడతారా లేదనేది కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీ రూమ్ సైజ్ 100 స్క్వేర్ ఫీట్ అనుకోండి. మీరు యూజ్ చేయొచ్చు. తక్కువ పవర్ బిల్ అయితే వస్తుంది. అండ్ ఇక ఆ తర్వాతకి మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సింది కాపర్ కండెన్సర్ కాయిల్‌తో వస్తుంది. అన్నిట్లో అదే వస్తుంది. గత సంవత్సరాలుగా అదే వస్తుంది. కాపర్ కండెన్సర్ కాయిల్‌తో వస్తుంది. అండ్ డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ. డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే మీకు కొంచెం నాయిస్ తగ్గుతుంది. అండ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అండ్ కూలింగ్ కూడా మీకు చాలా త్వరగా జరుగుతుందన్నమాట. విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ దాంతో పాటు 4 వే స్వింగ్ ఉంటుంది ఇందులో. 4 వే స్వింగ్ అంటే యూజువల్‌గా ఏసీలో ఫ్లాప్స్ ఇలా ఉంటుంది గదా! ఇలా తిరుగుతా ఉంటుంది గదా! దాంతో పాటు లోపల గూడా ఉంటాయి మనకి. ఇలా అడ్డంగా కూడా తిరుగుతాయి. అంటే మీకు హారిజాంటల్‌గా, వర్టికల్‌గా 2 వైపుగా మీరు స్వింగ్ అయితే చేసుకోవచ్చు. రూమ్ అంతా ఎయిర్ స్ప్రెడ్ అవ్వడానికి 4 వే స్వింగ్ పనికొస్తుంది. లేదు ఒక పర్టిక్యులర్ వేలో ఒక సైడ్‌కి పెట్టుకోవాలనుకున్నా సరే మీరు మాన్యువల్‌గా ఎటు సైడ్ కావాలో అటు సైడ్ లోపలది పెట్టుకొని ఇది అప్ అండ్ డౌన్‌ది కూడా ఎటంటే అటు అవి సెట్ అయితే చేసుకోవచ్చు. 4 వే స్వింగ్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్. ఖచ్చితంగా మీరు కూడా ఏసీ తీసుకుంటే కంపల్సరీ 4 వే స్వింగ్ ఉండేటట్టు చూసుకోండి. సో, అది కూడా మెయిన్ థింగ్. అండ్ ఆ తర్వాత ఈ 5 స్టార్ రేటింగ్‌తో వస్తుందన్నమాట. ఇది మీకు 5.20 ఐసీ రేటింగ్ అయితే ఉంటుంది. పవర్ బిల్ కూడా మీకు సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే 744 యూనిట్స్ అయితే పర్ ఇయర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. బట్ మన రియల్ టైమ్‌లో కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు 50% కెపాసిటీలో టెస్ట్ చేస్తారు కాబట్టి, మనకి రియల్ టైమ్‌లో కొంచెం ఫిగర్స్ వేరీ అవ్వచ్చు. బట్ పవర్ బిల్ మాత్రం 5 స్టార్ అండ్ 744 యూనిట్స్ అంటే మాత్రం చాలా మంచి ఏసీ నన్నడిగినట్టయితే. చాలా తక్కువ పవర్ బిల్ కాలుతున్నట్టు మీకు. పవర్ బిల్ ఇష్యూ లేదు. అండ్ బాగా నచ్చేది నాకు ఎల్జీలో నేను ఇన్ని ఏసీస్ టెస్ట్ చేశాను గదా! 22 నుంచి నేను ప్రతి మోడల్ డైకిన్, హిటాచీ, బ్లూ స్టార్ అన్ని బ్రాండ్స్ తెప్పించి చేస్తాను గదా! నాకు అప్పటినుంచి ఈ రోజు వరకు కూడా ఎల్జీలో నాకు నచ్చేది నాయిస్. 100% మీకు బిల్కుల్ మీకసలు నాయిసే ఉండదు. 31 డీబీ నాయిస్ అయితే ఉంటుంది. మీకసలు పెద్ద నాయిస్ అనిపించదు. బెడ్‌రూమ్‌లో గూడా మేము పెట్టుకోవడానికి రీజన్ అదే నేను. యాక్చువల్‌గా మీకు చెప్పాను గదా! నేను బెడ్‌రూమ్‌లో, స్టూడియోలో ఎల్జీ వాడతాను. బట్ హాల్లోకొచ్చేసరికి హిటాచీ పెట్టుకుంటాను. ఎందుకంటే నాకక్కడ హెవీ కూలింగ్ గావాలి. నాయిస్ పెద్ద మేము పట్టించుకోము గాబట్టి. బట్ బెడ్‌రూమ్‌లో నాకు సౌండ్ రాకూడదు కాబట్టి నేను ఎల్జీకి ప్రిఫర్ చేస్తాను. బిల్కుల్ అసలు మీకు సౌండే ఉండదు. 31 డీబీ అనేది అది కూడా మీరు ఎప్పుడో విరాట్ మోడ్‌లో పెట్టుకుంటే మీకు కొంచెం నాయిస్ అనిపిస్తుంది. నార్మల్ ఏ ఫ్యాన్ స్పీడ్‌లో అయినా 1, 2, 3లో మీకు పెద్ద నాయిస్ అయితే అనిపించదు. మీకు మార్కెట్‌లో ఉన్న అన్నిటికంటే బెస్ట్ నాయిస్ మీకు ఇందులో ఉంటుంది. మళ్ళా ప్రమోషనల్ వీడియో అని కామెంట్లు పెట్టకండి. చిరాకు దొబ్బుతుంది. ప్రతీది కొని రివ్యూ చేస్తుంటే ప్రమోషనల్ వీడియోలని కామెంట్లు పెడుతూ పోతున్నారు. ప్రోస్ చెప్తాను, కాన్స్ చెప్తాను పెద్ద దాంట్లో. ఇప్పుడు మీకు బ్లూ స్టార్ నేను చేశాను. బ్లూ స్టార్‌లో ఏం చెప్పాను నేను? బాగాలేదు, ఫ్లాప్ క్వాలిటీ బాగాలేదు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్పాను. అండ్ అలానే హిటాచీలో చెప్తాను. సామ్‌సంగ్‌లో కూడా కొన్ని ప్రాబ్లమ్ ఉన్నాయి. అవి చెప్తాను గానీ, నేను ఏ బ్రాండ్‌కి కొమ్ము గాయను. కంపల్సరీ నేను మనీ పెట్టి పర్చేజ్ చేసి కొంటున్నాను. సో దట్ మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు. మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. లేకపోతే అది లేదు. అది మీ ఇష్టం. బట్ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అక్కడి నుంచి చెక్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం వచ్చేసి వీళ్ళు మ్యాజిక్ డిస్‌ప్లే అని చెప్తున్నారు. అందులో మ్యాజిక్ ఏముండదు. జస్ట్ హిడెన్ డిస్‌ప్లే అది. మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఒకవేళ నైట్ చిన్న లైట్ ఉన్నా నిద్ర పట్టదనుకుంటే మాత్రం సింపుల్‌గా మీరు ఆ లైట్‌ని ఆఫ్ చేసుకొని మీరు ఆరామ్‌సే నిద్రపోవచ్చనమాట. సో, బిల్కుల్ మొత్తం చీకటిగా ఉంటది మీకు. అండ్ ఆటో గ్యాస్ లీకేజ్ డిటెక్షన్ ఉంటది. ఎప్పుడన్నా గ్యాస్ లీకేజ్ అవుతుందనుకోండి, ఎవరో వచ్చి సర్వీస్ పర్సన్ గ్యాస్ అయిపోయిందని చెప్పేసి ఫేక్‌గా ఫిల్ చేయడాలు ఇట్లాంటివి ఏం అవసరం లేదు. గ్యాస్ అయిపోతే మీకు ఇక్కడ డిస్‌ప్లేలో ఇట్లా CH38 అని ఒక కోడ్ పడుతుంది. ఆ కోడ్ పడిందంటేనే గ్యాస్ లీకేజ్ అవుతున్నట్టు. అదర్‌వైజ్ గ్యాస్ పోయింది అది ఇది అంటే మాత్రం మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ గ్యాస్ లీకేజ్ ఉంటే మీకు డిటెక్ట్ చేసి అక్కడ మీకు కోడ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక హెచ్‌డీ ఫిల్టర్ అయితే ఉంటుందన్నమాట. విత్ యాంటీ వైరస్ అని చెప్తున్నారు. ఈ యాంటీ వైరస్, గీంటీ వైరస్ ఇవన్నీ కూడా ఏం నమ్మకండి. ఈ యాంటీ వైరస్ అంటే
ఇప్పుడు మొత్తం ఎయిర్‌లో ఉన్న వైరస్ మొత్తం తీసేస్తాను కాదు. ఓకే. సమ్‌వాట్ పని చేయొచ్చు. బట్ యాంటీవైరస్ అనేది బ్రెయిన్‌లోంచి తీసేయండి. అదొక ప్రమోషనల్ వర్డ్ అనుకోండి. ఫిల్టర్ అది మీకు కొంచెం ఫిల్టర్ అయితే చేస్తుంది ఎయిర్‌ని. కొంచెం ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది గానీ, బట్ బిల్కుల్ వైరస్ లేని ఎయిర్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ అయితే చేయొద్దు. బట్ ఫిల్టర్ ఏదైతే ఉందో టాప్‌లో ప్లేస్ చేశారు విచ్ ఈస్ గుడ్ థింగ్. ఈజీ టు క్లీన్ అనమాట. జస్ట్ ఇలా పెట్టి ప్రెస్ చేసి, తీసి మీరు వాష్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఫిల్టర్ అయితే పెట్టుకోవచ్చు. ఫిల్టర్ పొజిషన్ నాకు ఎస్పెషల్‌గా ఎల్‌జీలో బాగా నచ్చింది. అండ్ ఫిల్టర్ కంపల్సరీ మీరు ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేసుకోండి. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది సర్వీస్. సర్వీస్ నాకు బాగా నచ్చింది ఎల్‌జీది. సో, వాళ్ళే కాల్ చేస్తారు. సో, కాల్ చేసి సర్వీస్ కావాలా అని అడుగుతారు ఫ్రీ సర్వీస్ ఉన్నప్పుడు. ఆఫ్టర్ థట్ మీరు కాల్ చేయాలి. నేను ఏదైతే చెప్పానో ఇందాక నంబర్స్, ఆ నంబర్స్ కాల్ చేసి సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేసుకొని 1 ఇయర్ తర్వాతకి. 1 ఇయర్ వరకే వాళ్ళు ఫ్రీ సర్వీస్ ఇస్తారు. ఆ తర్వాతకి సర్వీస్ అనేది మీరు కాల్ చేసుకొని, మీరు అవైల్ చేసుకొని మనీ పే చేసి చేసుకోవాలి. సర్వీస్ చేసుకోండి. అప్పుడే మీకు ఏసీ బెటర్‌గా ఉంటుంది. 1 ఇయర్ తర్వాతకి 1 ఇయర్ లోపల వాళ్ళే 6 మంత్స్ తర్వాతకి వచ్చి మీకు సర్వీస్ అయితే చేస్తారు. సర్వీస్ పరంగా నాకు ఎటువంటి ఇష్యూ లేదు. చాలా నీట్‌గా చేస్తారు వాళ్ళు సర్వీస్ అంతా కవర్ పెట్టేసి, వాష్ చేయడం, క్లీన్ చేయడం చాలా బెటర్ అయితే ఉంటుంది. సర్వీస్‌లో ఎల్‌జీ నుంచి నాకెప్పుడు ఇష్యూ అనేది అనిపించలేదు. అండ్ ఇక వారంటీ విషయానికొస్తే మాత్రం మనకి 1 ఇయర్ హోల్ ప్రొడక్ట్ మీద వారంటీ వస్తుంది. 5 ఇయర్స్ మనకి పీసీబీ మీద వారంటీ వస్తుంది. ఇది చాలా కేర్‌ఫుల్‌గా వినండి. పీసీబీ మీద 5 ఇయర్స్. పీసీబీ మీద ఈ ఏసీ కాదు. మీరు ఏ ఏసీ అని కొనుక్కోండి. 5 ఇయర్స్ పీసీబీ వారంటీ లేకపోతే ఆ ఏసీ కొనకండి. ఎందుకంటే ఏసీలో ఎస్పెషల్‌గా ఇన్వర్టర్ ఏసీస్‌లో ఖరాబ్ అయ్యే పార్ట్ ఏదైనా ఉందంటే మాత్రం ఫ్రీక్వెంట్‌గా పీసీబీ. ఆ పీసీబీ బోర్డ్ ఖరాబైతే మీకు 20, 30% కాస్ట్ ఏసీలో మీరు పెట్టాల్సొస్తుంది మళ్ళీ. సో, పీసీబీ వారంటీ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏ బ్రాండ్ అయినా కొనుక్కోండి. ఏదైనా కొనుక్కోండి కానీ పీసీబీ వారంటీ 5 ఇయర్స్ ఉండాలి. 10 ఇయర్స్ కంప్రెసర్ మీద ఇస్తున్నారు. కంప్రెసర్‌లో మోస్ట్‌లీ ఏ ఇష్యూ అయితే రాదు. సో, ఇది వారంటీ అయితే కాస్త కాంప్రహెన్సివ్ అంటే 5 ఇయర్స్ టోటల్ వారంటీ ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు థింగ్స్ చేంజ్ అవుతున్నాయి. మొన్నటి వరకు 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఇవ్వడం ఎక్కువ. అంతకు మించి వేరే వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. వేరే ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. బట్ 2025లో సీన్ చేంజ్ అయింది. ఏందంటే సామ్‌సంగ్ 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తుంది. అంటే 5 సంవత్సరాలు ప్రొడక్ట్ మొత్తం మీద వారంటీ ఇస్తుంది. హిటాచీ 5 ఇయర్స్ మొత్తం వారంటీ ఇస్తుంది. మెల్లమెల్లగా కొన్ని బ్రాండ్స్ చేంజ్ అవుతున్నాయి. వీళ్ళు గూడా ఈ ఇయర్ కాకపోయినా అయిపోయిందేదో అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ అట్‌లీస్ట్ కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తే బాగుండనేది నా ఒపీనియన్. సో, ఎక్సెప్ట్ దట్ బట్ ప్రాక్టికల్‌గా నేను 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను గదా! ఎల్‌జీ ఏసీ 2020 నుంచి కూడా వాడుతున్నాం గదా! ఆ మోడల్స్ ఏ మోడల్స్‌కి ఇప్పటివరకు నాకు ఇష్యూ రాలేదు. 20 మోడల్ వాడాం, 21 వాడాం, 23, 24, 25 ఇప్పుడు తెప్పించాం. ప్రతి మోడల్ మేము వాడుతూ ఉన్నాం. మా ఇంట్లోనే వాడతాం మోస్ట్‌లీ ఎల్‌జీ ఏసీస్ మేము. మోస్ట్‌లీ తక్కువగా సేల్ చేస్తామనమాట. వేరేయన్నీ సేల్ చేస్తూనే ఉంటాం అల్టిమేట్‌గా. బట్ ఎల్‌జీది సౌండ్ తక్కువొస్తది కాబట్టి నేనైతే ఉంచుకుంటాను. సో, నా రివ్యూలో ఇప్పటివరకు నాకు ఏ ఏసీ అయితే ఇష్యూ చేయలేదు. యాస్ ఎ కస్టమర్‌గా చెప్తున్నాను ఇది రివ్యూవర్‌గా కాదు. అండ్ ఇక ఆ తర్వాతకి కాన్స్ అన్నా మరి అంతా పొగిడేసావు ఏదో ప్రమోషనల్ వీడియోలాగా ఒక ప్రమోటర్‌లాగా షాప్‌కెళ్తే ఎలా చెప్తారో ఎల్‌జీ ప్రమోటర్‌లు అలా చెప్పావు. మరి ఇందులో కాన్స్ ఏం లేవా అంటే యెస్ ఉన్నాయి. కాన్స్ ఏందంటే ఫస్ట్‌లీ రిమోట్‌లో ఈ డిస్‌ప్లే ఏదైతే ఉందో ఇందులో బ్యాక్ లైట్ ఇవ్వాల్సింది. నాకు డైలీ నైట్ నాకు చిరాకొచ్చే విషయం యాస్ ఎ యూజర్‌గా ఆన్ చేస్తాను. టెంపరేచర్ పైకి అంత నిద్దట్లో ఇట్లా చూసి అందులో ఏసీలో టెంపరేచర్ ఎంతుందిరా అని చెప్పేసి ఇట్లా చూసుకోవాలని చిరాకొస్తది. లేదంటే దీనికి లైట్ ఏసి నేను చూసుకోవాలి టెంపరేచర్ ఎంత పెట్టాను ఏంటనేది. కాస్త బ్యాక్ లైట్ డిస్‌ప్లే ఇస్తే బాగుండేది రిమోట్‌లో. 3 సంవత్సరాల నుంచి ఇదే కాన్ చెప్తున్నాను. అది చేంజ్ అవ్వట్లేదు. మన చూసే మారరు. బట్ అట్‌లీస్ట్ వాళ్ళకన్నా అనిపించాల్సింది. అదొకటైతే నాకు ప్రాబ్లమ్ అనిపించింది. అండ్ దాంతో పాటు ఇంకోటొచ్చేసి ఏదైతే ప్రైస్ ఉందో ఇది రూ. 47,000 ప్రైస్ ఉంది. రూ. 47,000కి మీరు గుర్తుపెట్టుకోండి పానాసోనిక్ 45 వస్తుంది. సామ్‌సంగ్ 45 వస్తుంది. హిటాచీ 45 వస్తుంది. పానాసోనిక్ అయితే 45లో మీకు స్మార్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సామ్‌సంగ్ 45లో మీకు స్మార్ట్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ వీళ్ళు స్మార్ట్ ఇవ్వట్లేదు. బట్ ప్రైస్ మాత్రం 47,000 పెట్టారు. మేము డబ్బులు దబ్బుతాం అనేది మాత్రం ఎల్‌జీ ఫిక్స్ అయింది. ఆ 2,000 మ్యాటర్ కాదనుకుంటే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. ఒక రూ. 2,000 నాకు ప్రైస్ ఎక్కువైందనిపించింది కాన్స్‌లో మెయిన్‌గా. 45లో తీసుకొస్తే బాగుండేది. బట్ ఒకవేళ యాస్ ఎ కస్టమర్‌గా నేను ఒక ఏసీ కొనాలి నాకు సైలెంట్‌గా ఉండాలి అనుకుంటే ఆ 2,000 పోయినా పర్లేదు నేను తీసుకుపోతాను. ఎందుకంటే 2,000 ఇప్పుడు చూసుకుంటే నేను 5, 6 ఇయర్స్ మినిమమ్ 8 ఇయర్స్ కూడా వాడొచ్చు. నేను అప్పుడు తీసుకున్న 20 మోడల్స్ ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. సో దట్ అలా ఆలోచిస్తే మాత్రం ఆ 2,000 డజంట్ మ్యాటర్ ఫర్ మీ. అట్లా అయితే కొంటాను గానీ యాస్ ఎ కస్టమర్‌గా. బట్ యాస్ ఎ రివ్యూవర్‌గా చెప్పడం నా బాధ్యత. ఒక 2,000 ఎక్స్‌ట్రా అనిపించింది. కంపేర్డ్ టు కాంపిటీటర్స్. డైకిన్ లాంటి ఏసీసే మనకి 45,000లో వస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ అందులో స్మార్ట్ కాకపోవచ్చు. బట్ 45,000కి తీసుకొస్తున్నారు. ఎల్‌జీ ప్లీజ్ ఒక 2,000 నెక్స్ట్ ఇయర్ అన్నా తగ్గించేసి తీసుకురండి. మేబీ సేల్‌లో మీకు కార్డ్ ఆఫర్స్ తోటి తక్కువకొస్తే కళ్ళు మూసుకొని తీసుకోండి 45 బిలోలో. సైలెంట్ ఏసీ కావాలి. మాకు 45 బిలో ఒక మంచి ఏసీ కావాలనుకుంటే మాత్రం యెస్ యూ కెన్ కన్సిడర్ దిస్ ఏసీ. ఈ ఎల్‌జీ మోడల్ అనేది మీకు డిజైన్, బిల్డ్ క్వాలిటీ సైలెంట్‌గా ఉంటుంది. కూలింగ్ కూడా బానే ఉంటుంది. 150 స్క్వేర్ ఫీట్ లోపులో అయితేనే దీన్ని కొనండి. అన్నా మరి మా రూమ్ సైజు 150 కాదు. నాది 170, 180 స్క్వేర్ ఫీట్ అన్నా. నేనేం చేయాలి నాది పెద్ద బెడ్‌రూమ్ అనుకుంటే మీరు కళ్ళు మూసుకొని డైకిన్ ఆర్ హిటాచీ.
2 మోడల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డైకిన్ 2025 మోడల్ ఇంక రాలేదు. 24 మోడలే రన్ అవుతుంది ప్రెజెంట్. వాళ్ళు ఎవ్రీ ఇయర్ లాంచ్ చేయరు మీకు తెలిసిందే కదా! లాస్ట్ ఇయర్ మనం రివ్యూ చేసాం డైకిన్‌ది. ఆ మోడల్ తీసుకోండి. 2025 మోడల్ హిటాచీ సుమో మోడల్ చేసాం. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది కూడా బానే ఉంది. దాన్ని కూడా తీసుకోవచ్చు. అంతే 150 అబోవ్ ఉంటే డైకిన్ ఆర్ హిటాచీ. 150 బిలో ఉంటే మీకు సైలెంట్ ఆపరేషన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఎల్జీ ఏసీ. 100% మీరు దీన్నైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని చెప్తారు వీళ్ళు. బట్ కంపల్సరీ స్టెబిలైజర్ యూజ్ చేయండి. ఆఫ్‌కోర్స్ గుడ్ రేంజే ఉంది. 120 వోల్ట్స్ నుంచి 290 వోల్ట్స్ వరకంటే బానే ఉంది. బట్ స్టిల్ స్టెబిలైజర్ యూజ్ చేస్తే మీకు ఇదేం చేస్తుందంటే రన్ అయ్యేలా చేస్తుంది గానీ ఏసీని, సడెన్‌గా సర్జ్ వచ్చినప్పుడు ఏసీని కాపాడలేదు. అంటే 290 అబోవ్ వచ్చినా, మరి బిలో వచ్చినా ఏసీని కాపాడలేదనమాట. సో, దట్ కంపల్సరీ అంత కాస్ట్ పెట్టి ఏసీ కొన్నప్పుడు 1000, 2000, 3000 కక్కుర్తి పడకుండా కంపల్సరీ స్టెబిలైజర్ అయితే యూజ్ చేయండి. అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్రికాషన్స్‌లో 2 థింగ్స్ మాట్లాడాలి. ఫిల్టర్‌ని కంపల్సరీ ఏ ఏసీ అయినా మీరు కొనండి. వచ్చి నా దగ్గరకొచ్చి కామెంట్ పెట్టే బదులు ఏ ఏసీ అయినా మీరు కొనండి. నా దగ్గర వచ్చి కామెంట్ పెట్టే మీరు తీసుకునే ఎఫర్ట్ అనేది ఎవ్రీ 15 డేస్‌కి మీ ఫిల్టర్ క్లీనింగ్ మీద పెట్టండి. ఈజీ టాస్క్. తీసి వాటర్‌లో కడిగి తీసుకొచ్చి పెట్టడమేగా బ్రదర్. మీరు అలా క్లీన్ చేయకుండా డస్ట్ అంతా దాని మీద పట్టేస్తే కూలింగ్ ఆటోమేటిక్‌గా కొద్ది రోజుల తర్వాత తగ్గిపోతుంది. అన్నా నువ్వు ఈ సజెస్ట్ చేసావు. అది ఏ బ్రాండ్ ఎంత తోపు బ్రాండ్ అయినా సరే, ఈ సజెస్ట్ చేసావు కూలింగ్ తగ్గిందని మీరొస్తారు. సో దట్ అందుకనే వెరీ క్లియర్‌గా చెప్తున్నా. కంపల్సరీ ఫిల్టర్ ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేసుకోండి. అండ్ కంపల్సరీ వీళ్ళు ఫ్రీ సర్వీస్ ఏదైతే ఇస్తారో ఆ ఫ్రీ సర్వీస్ మీరు చేపిచ్చుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రీ సర్వీస్ మీరు చేపిచ్చలేదా, మీకు వారంటీ నేను చెప్పిన 1+5+10 అనే వారంటీ మీకు వర్తించదు. కంపల్సరీ సర్వీస్ చేపిచ్చాలి. సర్వీస్ చేయకపోతే మీకు వారంటీ రాదు. ఇది ఓవరాల్‌గా ఎల్జీ ఏసీ 1.5 టన్ 5 స్టార్ యొక్క 2025 మోడల్ రివ్యూ. సో, ఖచ్చితంగా ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేశాను. కంపల్సరీ మన లింక్స్ యూజ్ చేయండి. ఎందుకంటే తెలుగులో ఇలాంటి అప్లయన్సెస్ రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఏసీస్ అండ్ టీవీస్, హోమ్ థియేటర్స్, ల్యాప్‌టాప్స్ ఇవన్నీ టెస్ట్ చేసే ఒకే ఒక్కనే నేనున్నాను. టెస్ట్ చేసి ప్రతీది ఏదో మనకు తెలిసింది ఒక్క మోడల్ కొనేసి ఇది నేను ఏసీ వాడేసాను. ఇది బెస్ట్, ఇది వర్స్ట్ అని చెప్పే యూట్యూబర్ అయితే కాదు నేను. ప్రతీదీ టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేశాక ఏది బెస్టో చెప్తాను. సో దట్ కంపల్సరీ మీరు నాకు చేసే హెల్ప్ నేను అంత డబ్బు ఖర్చు పెట్టి వీడియో చేస్తున్నాను కాబట్టి, మీరు నాకు చేసే హెల్ప్ మన లింక్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. మీకు ఒక్క రూపాయి పెరగదు. మీరు కొనుక్కోవాలనుకున్న రేట్‌కి అమెజాన్ ఇచ్చే రేట్‌కి మీకు ఇస్తుంది. జస్ట్ నేను అమెజాన్‌కి మిమ్మల్ని పంపించినందుకు, ఒక వారధిలాగా నేను పనిచేసినందుకు, మధ్యలో నేను ఉన్నందుకు నాకు ఇంత ఫైనాన్షియల్‌గా వాళ్ళు హెల్ప్ చేస్తారంతే. అదొక్క రిక్వెస్ట్ మీకు కంపల్సరీ కొనేటప్పుడు మన లింక్ యూజ్ చేసి అయితే కొనండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.